శుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడు 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 మన ప్రభువు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఏలియా చేసినదంతయు అతని ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజబెలునికి తెలపగా కబురు పంపించి, 2 దూతల్ని కబురు పంపించి, రేపు ఈ వేళకు నిన్ను చంపేస్తాను. డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఏలియా డిప్రెషన్కి ఎందుకు వెళ్ళిపోయాడు? లోకానికి చాలా చాలా దేవునికి రోషంగా నిలబడ్డాడు. లోకము దుయ్యబడుతుంది. లోకమేమో చాలా ఏలియా క్రూరుడుగా మూర్ఖుడుగా కనపడుతున్నాడు. ఎందుకంటే మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోనూ అంధకార దురాత్మ సమూహములతోనూ ఈ లోకనాథునితోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ మన పోరాటం. ఇప్పుడు ఏలియా చేసినంతయో చక్కబెట్టిపోయింది అని మనకు వాక్య భాగం ఉంటుంది. ఏలియా సమస్తమును చేశాడంటే మనం దానిలో అర్థం చేసుకుంటే ఏలియా సమస్తమును చేశాడు. భూలోకంలో నెంబర్ 1 పని ఏలియా చేశాడు. యుద్ధం చేశాడు. ఎంతమంది ప్రవక్తలను చంపాడు? 450 మందిని. అంటే 450 సంవత్సరాలు అబ్రహాము ఆ దర్శనాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే 450 సంవత్సరాలు అయిన తర్వాత మోషే వాటిని విడిపిస్తే ఆహాబు 450 మంది బయలు ప్రవక్తల్ని చంపించేశాడు. 450 మంది బయలు ప్రవక్తల్ని చంపించి రోషంగా నిలబడితే యెజబెలు షూటెడ్ ఆర్డర్ పాస్ చేసేసింది. షూటెడ్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఇంకా చాలు, నేను నా పితరుల కన్నా ఎక్కువని కాదు, నేను చచ్చిపోతానని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన మన హృదయం దేవుని సమాధానంతో నింపినప్పుడు ఒక రకంగా ప్రార్థన వస్తుంది. భయము ఆందోళన కూడినప్పుడు ఒక రకంగా ప్రార్థన వస్తుంది. భయము భీతి కూడినప్పుడు ఒక రకంగా ప్రార్థన వస్తుంది. అడ్డమైన పనులు చేసినప్పుడు ఒక రకంగా ప్రార్థన వస్తుంది. నీచమైన కార్యానికి ఒగట్టినప్పుడు ఒక ప్రార్థన వస్తుంది. మా హృదయం ఇది ఎలా స్టోరేజ్ అవుతుందంటే, ఫ్రెష్ అవ్వాలి అంటే యేసు ప్రభు పాదాలు పట్టుకోవాలి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు నీ హృదయంలో ఉంటేనే కానీ నన్ను ఘనపరచేవాడిని నేను ఘనపరుస్తానన్నాడు. అలాగే ఏలియా హృదయం ఇప్పుడు పరిశుద్ధంగా నింపబడలేదు. తనకి భయము ఆందోళన సమస్తమును దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 18వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 40వ వచనం. ఏలియా ఒకనినైనా తప్పించుకొనక పోనీయక బయలు ప్రవక్తలందరినీ పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వధించెను. ఎంత గొప్ప పని చేశాడు! మేము పోరాడుచున్నది అంధకార దురాత్మ శక్తులతోనూ ఈ లోకనాథునితోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ. ఆకాశ మండలంలో దురాత్మ సమూహములు 24 hours యేసుక్రీస్తుని వెంబడించే వారిని అటాక్ చేస్తాయి, నిరాశపరుస్తాయి, భ్రమపరుస్తాయి. అవన్నీ కూడా యేసుక్రీస్తు పర్మిషన్ తీసుకుని వస్తాయి. ఏలియా ఇప్పుడు సమస్తం చక్కబెట్టి వెళ్ళాడు. చూడండి, ఏలియా సమస్తమును చక్కబెట్టి వెళ్ళాడు. నీళ్లు బుడ్డి అక్కడ ఉంది, రొట్టెలు అక్కడ ఉన్నాయి. ఆ రొట్టెలు నీళ్ళ బుడ్డి తాగాడు. ఏం చేశాడు? మళ్ళీ పడుకున్నాడు. దూత తనకి సహాయం చేస్తుంది. ఈరోజు దూతలు మనకు సహాయం చేస్తారు. నీ పనిలో
దూతలు పనిచేస్తారు. జత పని వారు మనకు కావాలని దేవుణ్ణి వేడుకుంటే దేవుడు మనకి ఇస్తాడు. జత పని వారు పనిచేస్తారు. కొన్ని వేల మంది నీ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని వేల దూతలు సైన్యాన్ని పిలుస్తారన్నప్పుడు యేసుక్రీస్తు నా తండ్రి నాకు పంపిస్తాడు అంటే మనకి దేవుడు ఇస్తాడు. మీ పని, మీ గురి, మీ కారణాలు ఏదైనా చెప్పండి, మీ గురి కలిగి జీవించాలి. మీ పనిలో పట్టుదల ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి లాలీపాప్ చాక్లెట్ అడిగినట్టు ఉండకూడదు. ఇది చేయదేవా, అది చేయదేవా, నువ్వేం చేస్తావో చెప్పు అంటాడు దేవుడు. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు అంటాడు. నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పు అంటాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. యోబు 1:10 దుష్టుడు ఏ రూట్లో వస్తాడో నీకు తెలియదు. నువ్వు అతని ఇంటి వారికి అతని కలిగిన అంతటికి సమస్తమును కంచి వేశావు కదా. నువ్వు అతని చేతి పనులన్నీ దీవించావు కదా. మీరు కంచి వేసుకోకపోతే ఆ రోజు బ్రతుకుతూ చాలా కష్టం. ఆ రోజే కాదు, ఏ రోజు నువ్వు కంచి వేసుకోకపోతే అది ఏ రౌండింగ్ అయినా వస్తాడు, ఏ రౌండ్లో అయినా వస్తాడు, ఎలాగైనా వస్తాడు, ఏదైనా చేస్తాడు. వాడికి అధికారం ఉంది అంటున్నాడు. భూమి మీద నాకు అధికారం ఉంది. అధికారం లేకపోతే పొట్టేదో, ఫలాలిచ్చే పళ్ళే చెట్టేదో ఎలా తెలుస్తుందండి? అన్యులు కూడా దేవుణ్ణి నమ్ముకున్నట్టు నటిస్తారంట. మరి యేసుక్రీస్తు బిడ్డల గురించి నాకు పెద్దగా అవగాహన ఎలా చెప్పను. మళ్ళీ అలాగన్నారు ఇలాగన్నారు అంటారు. చూడండి, వారి హృదయం ఎలా ఉంది, వారి హృదయం ఎలా ఉంది చూడాలి. ఫస్ట్ యేసుక్రీస్తు బిడ్డలు ప్రతి ఒక్కరూ ప్రార్థనకి పూనుకుంటే ఈ లోకం మారిపోతుందండి. ఈ లోకం నెంబర్ 1 స్థానంలో నిలబడుతుందండి. దూతలు మనకి పని చేస్తారు. దూతలు పని మనకి అంటే రాత్రిలో ఏమీ జరిగిపోదండి. నా నమ్మకానికి ఆధారం బైబిలే. ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డలకి బైబిలే ఆధారం అవ్వాలి. మా శక్తి కాదు, మా బలము కాదు. మీరు నిలబడితే దేవుడు తన పనిని తాను చేస్తాడు. అబ్రియలు రాసిన పత్రిక 1:7 తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనేను. అతనిని దూతల గురించి చెప్పుచున్నాడు. తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిల్చుని నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీ చేతి పనిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇప్పుడు సేవకులు దేవుని కృపకి పాత్రులు. కానీ 2 కళ్ళుగా చేశాడు, యాజకులు గాను రాజులు గాను. రాజులు ఎవరు? యేసుక్రీస్తు బిడ్డలే. దైవ జనమా, దేవుని బిడ్డలారా అని పిలిపించుకుంటారు కదండి. మనమందరము దేవుని బిడ్డలము, రాజులము, అధికారులము. అగ్నిజ్వాలలుగా చేశాడంటండి. అగ్నిజ్వాలలు దేవుని దూతలు వాళ్ళకి సహాయపడతారు. సహాయం లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయకూడదు. స్వస్థత కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కావాలి. ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. దేవుడే మనకి ఆధారం. బైబిలే మనకి ఆధారం. ఆయన ఆధారం చేసుకుని ఆదరణ కోరుకుంటే దేవుడి కృప మనకు దొరుకుతుంది. దేవాని సింహాసనము నిరంతరము నిలుచును. అవునయ్యా, ఆయన సింహాసనము నిరంతరము ఉంటుంది. చూడండి, దానియేలు చాలా నీరసం పడిపోతాడు. నీరసం పడిపోయి ఒళ్ళన్నీ నొప్పులు, నీరసం, లెగలానికి కూడా ఓపిక ఉండదు. ముఖం కూడా వికారంగా ఉంటుంది. అంటే దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు మనల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. గాబ్రియేల్ దూత, మికాయేలు దూత మనల్ని కాపాడుతూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు. దూతల సమూహము మనకిస్తారు. ఎందుకంటే దురాత్మ సమూహములతో నీ పోరాటము నువ్వు పోరాడలేవు.
నీ శక్తి కాదు, దేవుని శక్తి. శక్తి చేతను బలము చేతను కాదు, నా ఆత్మ చేతను ఇది జరిగిన. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లు ప్రియుడా అని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మికాయేలు, గబ్రియేలు మాకు సహాయం చేస్తున్నారు. దేవుడు సంకల్పం అక్షరాల నెరవేరుతుంది అయ్యా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఏలియా సమస్తమును చక్కబెట్టెళ్ళాడయ్యా. ఏలియా చేసిన గొప్ప పని నాయనా తండ్రి ఈరోజు మేము అందరం చేస్తున్నాం. మాకు సహాయం దూతలు వస్తున్నాయి ప్రభువా. 40 రాత్రులు 40 పగలు ఏలియా సుదీర్ఘంగా ప్రయాణం చేసి దేవుని కొండకు చేరుకుని సమస్తమును చక్కబెట్టి వెళ్ళిపోయాడు నాయన. ఈరోజు మేము దేవుని పనిని చేయడానికి తండ్రి నీ ఆశీస్సులు కావాలి, దూతలు సమూహము కావాలి. నీ కృపను అనుగ్రహించండి, మమ్మల్ని స్థిరపరచండి, సిద్ధపరచండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.